ఈ ఉదయం ఉత్తర ఆఫ్ఘనిస్తాన్లోని మజార్-ఇ-షరీఫ్ నగరం సమీపంలో 6.3 తీవ్రతతో సంభవించిన భూకంపంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఈ ఘటనలో శిథిలాల కింద నుంచి 20 మృతదేహాలను వెలికితీసినట్లు అధికారులు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు చెప్పారు. భూకంపం కారణంగా సుమారు 534 మంది గాయపడ్డారని చెప్పారు. క్షతగాతులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్లోని ఖుల్ముకు పశ్చిమ నైరుతి దిశలో 28 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు యుఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. కాబూల్, బాల్క్, సమంగాన్ ప్రావిన్సుల్లోనూ భూ ప్రకంపనలు వచ్చాయని పేర్కొంది. ఆఫ్ఘనిస్తాన్లో ఈ ఏడాది ఆగస్టులో సంభవించిన భారీ భూకంపంలో 2200 మందికి పైగా మృతి చెందారు. 1000 మందికి పైగా గాయపడ్డారు.